ఆస్ట్రేలియాతో మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా ఎట్టకేలకు విజయం దక్కించుకుంది. घर का सपना अब होगा सच। सेंट होम लोन के साथ घर खरीदे, बनवाएं या मरम्मत करवाएं। लोन की सस्ती और सुविधाजनक शर्तों का लाभ उठाएं। अधिक जानकारी के लिए नजदीकी शाखा से संपर्क करें। ఆసీస్ ఇచ్చిన 187 పరుగుల టార్గెట్ ని మరో 9 బంతులు మిగిలిండగానే 5 వికెట్ల తేడాతో చేస్ చేసేసి సిరీస్లో ఫస్ట్ విక్టరీ రిజిస్టర్ చేసింది. అయితే 5 టీ20ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షార్పణం అయిపోతే రెండో మ్యాచ్లో మన టీం బ్యాటింగ్ ఫెయిల్యూర్తో పరమ దారుణంగా ఓడిపోయింది. ఇక సిరీస్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మూడో టీ20లో మొదట మన బౌలర్లు హర్షదీప్ 3 వికెట్లతో అదరగొడితే వరుణ్ 2 వికెట్లతో ఇరగదీశాడు. అయితే వీళ్ళింత అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆసీస్ బ్యాటర్లు టిమ్ డేవిడ్ 38 బంతుల్లో 74 రన్స్, మార్కస్ స్టోయినిస్ 39 బంతుల్లో 64 రన్స్ బాది బౌండరీల వర్షం కురిపించడంతో 6 వికెట్లకి 186 పరుగులు చేసింది ఆసీస్. ఇక 187 టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకి అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిపోవడంతో పెద్ద షాకే తగిలింది. ఆ వెంటనే శుభ్మన్ గిల్ 15 మరోసారి నిరాశపరిచి అవుట్ అయిపోగా కెప్టెన్ సూర్యకుమార్ కొంచెం సేపు బౌండరీలతో దూకుడుగా ఆడినా 24 రన్స్ దగ్గర స్టోయినిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత తిలక్ 29, అక్షర్ 17 కూడా ఫెయిల్ కావడంతో ఈ మ్యాచ్లో కూడా ఓటమి తప్పదనుకున్నారంతా. కానీ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, వికెట్ కీపర్ జితేష్ శర్మ ఇద్దరు క్రిజ్లో పాతుకుపోయి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వాషి 23 బంతులో 3 ఫోర్లు 4 సిక్స్లతో 49 రన్స్ చేస్తే జితేష్ 13 బంతులో 3 ఫోర్లతో 22 రన్స్ బాది ఇండియాకి టోర్నీలో ఫస్ట్ విక్టరీ సాధించి పెట్టారు. ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో ఈక్వల్ అయింది. घर का सपना अब होगा सच। सेंट होम लोन के साथ घर खरीदे, बनवाएं या मरम्मत करवाएं। लोन की सस्ती और सुविधाजनक शर्तों का लाभ उठाएं। अधिक जानकारी के लिए नजदीकी शाखा से संपर्क करें।